హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఇదిగోండి, మా చెట్లకైతే కంపోస్ట్ చేయక చాలా రోజులు అయ్యింది. నేను బెంగళూరు కూడా పోయినా కదా, అట్లా ఒక వారం రోజులు అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చినప్పటి నుండి నార్మల్గా నీళ్ళు పోస్తున్నా కానీ అసలు పట్టించుకుంటూనే లేను. ఇదేంది ఇక డైలీ కూరగాయలు అవి కొన్ని పడేస్తున్నా, కొన్ని పక్కకు పెడుతున్నా. ఇదిగోండి మంచిగా అయితే మాగింది. ఇక కాకరకాయలు ఇవన్నీ ఆకుకూర ఇదంతా. ఇదిగోండి ఇట్లా మంచిగా మాగిన తర్వాత తీసుకోవాలి. తీసి మళ్ళీ దీంట్లో డైరెక్ట్ అనేది కాదు, ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి. మీ చెట్లకు ఎంత సరిపడతాయో నీళ్ళు ఎన్నైతే కావాలో అన్ని నీళ్లు పోసుకోండి. నేనైతే కొలత ఏం పెట్టా. పురుగు కూడా వస్తుందండి, అదేంది మొత్తం మిల్లీ బగ్స్ లాగా వస్తుంది. చేయాలి, దానికి కూడా చేస్తాయి ఏదో ఒకటి. కొంచెము స్మెల్ వస్తుంది కంపోస్ట్ అంటే. అన్ని కూరగాయలు, ఉల్లిగడ్డ, నార్మల్గా ఇంట్లో ఉల్లిగడ్డ ఖరాబ్ అయితేనే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుంది. కానీ స్మెల్ చూస్తామా మనము? మంచిగా చెట్లు పెరిగేది చూస్తామా? ఏమవుతుంది, మనం తినే ఫుడ్డే ఇది, మనం తినే ఫుడ్డే కదా. అందుకే కొంచెం ఎవరైనా చేయాలనుకుంటే ఏం చేయండి అంటే, స్నానం చేయకుండా ముందు పెట్టుకోండి. మా ఈ కంపోస్ట్ వల్లనేనండి నేను ఇంతవరకు చెట్లకు ఏ మందులు కొట్టా. చూపి మనకు రోజ్ ఫ్లవర్స్ అన్ని చూపి చెట్టుకి. ఇది వెల్వెట్ రోజ్, ఇది వెల్వెట్ రోజ్. ఇది అన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. మా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? ఇది కూడా నేను లాస్ట్ టైం పెట్టిన, ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరైనా మర్చిపోయారో ఏమో అని చెప్పి మళ్ళీ గుర్తు గీద్దామని మళ్ళీ చేస్తున్నాం. ఇంట్లో అయితే కనకాంబరం విత్తనాలు వేసిన. ఇవన్నీ ఇంతకు ముందుకైతే మాకు తెలియనప్పుడు అసలు చెట్లు ఎన్ని వేస్ట్ అయిపోయినాయో. తెచ్చినప్పుడు కూడా ఒక్క ఫ్లవర్ కూడా రాకపోతుండే. మా ఆయన చెట్లు తీసుకొని వస్తే అవి పెరగాయి చెయ్యి, ఎందుకు తీసుకుంటామని ఒకప్పుడు తిడుతుండే. ఇప్పుడు నేను నా ఐడియాతోని ఇట్లా చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చెట్లు అంతా పెరిగి. ఈ మల్లె చెట్టు కూడా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి, పెరిగే సీజన్ వచ్చినప్పుడు ఇది ఇట్లా గొర్రెలాగా ఇంత అవుతుంది. కానీ ఇది మొత్తం ఇక్కడ వరకు కట్ చేసేస్తా. కట్ చేసినప్పుడు చూపిస్తా. ఇదైతే మైదాకు చెట్టు. ఇదిగోండి, ఇది మైదాకు చెట్టు చూడండి, ఆకంతా ఇట్లా పురుగు వస్తుంది. ఇదంతా ఒకసారి తెంపేస్తా. ఇదంతా తెంపేసి ఆకంతా తెంపిన తర్వాత ఒకసారి మందు కొడతా. ఎట్లా ఏంది అనేది, ఏం మందు ఏంటిది చూసి అది ఏం పురుగో కూడా కనిపిస్తలేదు అసలు. ఆకుకు ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఇట్లా ఆకంతా సగం సగం ఉంది. నేనేమో ఎప్పుడు మందులు కొట్టలేదు చెట్లకి. తమలపాకు చెట్టు, ఇది మందారం చెట్టు. ఇదిగోండి, ఈ చెట్టు పారిజాతం చెట్టు. ఇది ఇక్కడ వరకే ఉండే చెట్టు, ఇంతే ఉండే. ఈ ఆకులు అనేది ఫ్రెష్ లేకుండే. ఇప్పుడు నేను మధ్యలో అప్పుడు కంపోస్ట్ వాటర్ ఇచ్చినప్పటి నుండి ఇదిగోండి, ఇది కొత్త ఇగురు స్టార్ట్ అయింది. ఈ ఇగురు, ఇది ఇగురు, ఇవి కొత్త ఆకులు. ఫ్లవరింగ్ కూడా వచ్చినప్పుడు నేను చూపిస్తా. ఇది పారిజాతం అండి. ఇదైతే అసలు వద్దే వద్దు అనుకొని ఈ తీగ మొత్తము శంకు పూల చెట్టు. ఈ తీగ మొత్తం మాకు వెనక సైడ్ పోయి మొత్తం తీసేసినాం. వద్దే వద్దు అని అనుకున్నాము. మళ్ళా ఈ వాటర్ పోసినప్పటి నుండి మళ్ళీ ఈ వాటర్ పోస్తే ఈ కంపోస్ట్ వాటర్ వల్ల మళ్ళీ పెరుగుడు స్టార్ట్ అయింది. దానికై అదే పెరుగుతుంది.
ఇదైతే మాత్రం ఇది సన్నజాజి చెట్టు అండి. ఇది ఇగురు కూడా స్టార్ట్ అయింది. ఇది కొంచెం పెరిగినాక పెద్ద తొట్టిలో పెట్టాలనంట. ఈ గుర్మాషి పూలు అంటారు. గుర్మాషి పూలు కలర్లు ఉంటాయి. అదే పింక్ కలరు అట్లుంటాయి అవి. అయితే నేను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఒక కాలనీ ముందు కనిపించింది చెట్టు. అన్ని 3 కలర్లు 4 కలర్లు ఇత్తులు అయితే తీసుకొచ్చిన. అందులో వేస్తే 3 చెట్లు వచ్చినాయి. అవి ఏమేమి కలర్ వస్తాయో ఫ్లవర్లు అయితే నాకు తెలియదు. వచ్చిన తర్వాత చూపిస్తా. గురుమాషి అంటారు. నా చిన్నప్పుడైతే గురుమాషి పూలు అంటారు. మీరు మీ చెట్లకి మీరు ఏమి ఇస్తారు, ఏంటిది ఇట్లా పురుగు వస్తే నాకు కొంచెం చెప్పరా. ఇట్లా ఆకంతా ఇట్లా ఇదైపోతుంది కదా. ఇంకా నేను కూడా ఎవరినైనా సజెషన్ అడగాలి. అదేదో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఇట్లా ఆకు పురుగు రాకుండా ఏం చేయాలి ఏంటిది అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు బాధ అనిపిస్తుంది చెట్లకి ఏమన్నా అయింది అంటే. మేము మొన్న బెంగళూరు పోతే కూడా మా కొడుకు స్వామికి మరీ ఫోన్ చేసి చెట్లకు వాటర్ పోయి అని చెప్పేసినానండి నేనైతే. ఇదైతే మీకు తెలిసిందే కదా బ్రహ్మకమలము. మొన్న అయితే మా ఇంట్లో పువ్వు పూసింది. ఇంకా నేను ఫుల్ వీడియో పెడతాను చూడండి అందరూ. ఇంకా అంతే. ఇక ఇది ఈ చెట్టు ఇది ఆక్సిజన్. ఇది కొమ్మ ఇరిగిందని చెప్పి ఒకప్పుడు ఏం చేసిన ఇట్లా తీసుకొచ్చి ఇంట్లో నార్మల్గా గింత కొమ్ము ఉండే ఇంట్లో చెక్కేస్తే ఇది మొత్తం ఇది ఇంత హైట్ అయిపోయింది. నేను ఏం చేయాలని అర్థమైతలేదు. ఇదైతే ఫస్ట్ రోజ్ ఫ్లవర్. దీని వల్లనేమో ఇది తక్కువైపోతుంది పువ్వు సైజు. ఇదే తినేస్తున్నట్టుంది. ఉన్న ఫుడ్ అంతా ఇదే తింటున్నట్టుంది. దీనికి ఇస్తలేదు. ఇయ్యకపోయే వరకు ఫ్లవర్ ఏమైపోతుంది, ఇక చిన్నగా అయిపోతుంది. ఈ ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక ఈ చెట్టు కూడా కట్ చేసేస్తా. ఇక్కడ వరకు చేసేస్తా. ఇదిగోండి బాగుందా. ఈ ఫ్లవర్ ఎన్ని రోజుల నుండి అట్లే పెట్టేస్తున్నా. బాగుంది కదా. ఇవన్నీ ఫ్లవరింగ్ చేయాలి. మా ఇంట్లో ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు మా బాబు. దేవుడికి వస్తున్నాయి కదా ఫ్లవర్స్ అని అట్లనే పెట్టిన. ఎమర్జెన్సీ ఇంట్లో పువ్వులు లేనప్పుడు కట్ చేసి దేవుళ్ళకి పెట్టేస్తాను. నా చెట్లు ఇట్లా గ్రీనరీగా ఉండడానికి కారణము నేను ఇచ్చే కంపోస్టేనండి. మీకేమన్నా డౌట్ వచ్చిందేమో. కంపోస్ట్ అంటే ఏం లేదు. మనం డైలీ ఏం వండుకుంటాం ఇంట్లో, వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏమైనా తెచ్చుకుంటాం కదా. డైలీ అయితే ఉల్లిగడ్డ వాడతాం, పచ్చిమిర్చి వాడతాం, టమాటా వాడతాం. మళ్ళీ ఏమైనా కూరగాయలు ఉంటే బీనీస్ అవి ఇవి నార అవి అంతా వేస్టేజ్ ఉంటుంది కదా. ఆ వేస్టేజ్ అంతా ఒక వాటర్ బకెట్ తీసుకోండి, అందులో వేసేసేయండి. 3 డేస్కి 4 డేస్కి మీకు కుదిరినప్పుడు అదంతా తీసి ఇట్లా జాలీలతోటి వడబట్టినట్టు చేసి అదంతా లిక్విడ్ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఇదంతా పీల్ చేసుకొని ఏమైనా చిక్కగా అయిపోతుంది. దాంట్లో డైరెక్ట్ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు. అందులో నార్మల్ నీళ్ళు కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అన్ని చెట్లకి ఇవ్వండి. చాలు బెస్ట్. ఎంత గ్రీనరీ ఉండడానికి. ఇదిగోండి చూడండి. నేను ఏ మెడిసిన్ ఎప్పటి వరకు కూడా ఏ చెట్ల దగ్గర ఏ మెడిసిన్ తేలేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేసుకోండి. ఇదైతే చెట్లదైతే ఎవరికైనా యూజ్ అవుతుంది. కంపోస్ట్ అంటే ఏంటిది అనేది తెలియదు. చెట్ల వాళ్ళ దగ్గర పోతే వర్మి కంపోస్ట్ అని పౌడర్ ఇస్తారు కదా, అది కాదు. మెయిన్ కంపోస్ట్ మన ఇంట్లో తినే వస్తువులు వీటికి కూడా ఇచ్చినట్టే. మనం తినే ఫుడ్ వీటికి కూడా పెట్టినట్టే. ఇది మీ వాళ్ళకి ఎవరికన్నా ఉంటే కనుక మీరు షేర్ చేసుకోండి. ఓకేనండి. బాయ్. మీ శారదా టాక్స్. ఇదిగోండి మా బెల్లం మైదాకు నేను షార్ట్ పెట్టినా. మీకు అర్థం కాకపోతే ఎవరైనా ఫుల్ వీడియో అడిగితే కూడా మళ్ళీ నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫుల్ వీడియో కూడా పెడతా. అది కూడా చూడండి. మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి మా బెల్లం మైదాకు. బాగుందా. ఇన్స్టెంట్ బయట తెచ్చుకుంటాం కదా మైదాకు, అది కూడా ఇదే.